Subscribe to our channel and press the bell icon for the latest updates. Bhargava! అనే నమ్మకం పోయిన రోజే ఒక సమాజం చనిపోయినట్టు. మన పార్టీని గెలిచేది, కానీ నువ్వు గెలవు. గెలిచి చూపిస్తా. దీనికి ఎన్ని కోట్లు ఖర్చైనా సరే, ఎన్ని తలలు తెగినా సరే. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్. ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. RRR సినిమా తర్వాత రామ్ చరణ్ కంప్లీట్ రోల్లో కనిపిస్తున్న సినిమా ఇది. అలానే శంకర్ తెలుగులో చేస్తున్న మొదటి సినిమా ఇది. వాస్తవానికి ఈ కథను కార్తిక్ సుబ్బరాజ్ సిద్ధం చేశారు. కథ పూర్తయిన తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్తో డిస్కస్ చేస్తున్న తరుణంలో ఇది శంకర్ సార్ లెవెల్లో ఉందని వాళ్ళకు అనిపించింది. అక్కడితో ఈ కథను దర్శకుడు శంకర్కు ఇవ్వడం జరిగింది. ఈ సినిమాను వాస్తవానికి పవన్ కళ్యాణ్తో చేయాలని శంకర్ అనుకున్నారు. కానీ అప్పుడు పవన్ కళ్యాణ్కు ఉన్న బిజీ షెడ్యూల్స్ వలన ఈ సినిమాను రామ్ చరణ్తో చేద్దామని దిల్రాజు చెప్పడం, ఆ తర్వాత రామ్ చరణ్కి ఈ కథ చెప్పడం, చరణ్కి కథ నచ్చినందుకు సినిమా పట్టాలెక్కడం జరిగింది. ఇకపోతే ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ కానుంది. వాస్తవానికి ఈ సినిమాను డిసెంబర్ నెలలో రిలీజ్ చేస్తామని మొదట అనౌన్స్ చేశారు. అయితే సంక్రాంతి సీజన్ బాగా వర్కౌట్ అవుతుందని దిల్రాజు ప్లాన్ చేశారు. జనవరి 10న మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర సినిమా రిలీజ్ అవుతుందని చాలా రోజుల క్రితం ప్రకటించింది చిత్ర యూనిట్. అయితే అదే రోజున గేమ్ చేంజర్ ప్లాన్ చేయడంతో మెగాస్టార్ సినిమా వాయిదా పడింది. ఇక ఇప్పటి వరకు గేమ్ చేంజర్ సినిమా నుంచి 2 పాటలు రిలీజ్ అయ్యాయి. ఆ 2 పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. రీసెంట్గా రిలీజ్ అయిన టీజర్ కూడా సినిమా పైన మంచి అంచనాలను పెంచింది. కేవలం 24 గంటల్లోనే 55 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 1న జరగనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం అందుతుంది. వాస్తవానికి ఎప్పుడో మొదలైన ఈ సినిమా ఇప్పుడు రిలీజ్కి సిద్ధమవుతుంది. శంకర్ ఈ సినిమాతో పాటు భారతీయుడు 2 సినిమాను కూడా చేశారు. భారతీయుడు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. దానికి సీక్వెల్గా వచ్చిన భారతీయుడు 2 మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అసలు శంకర్ ఇలాంటి సినిమాని ఎలా చేశాడు అని చాలామంది విమర్శలు చేశారు. భారతీయుడు 2 రిలీజ్ అయిన తర్వాత గేమ్ చేంజర్ సినిమా మీద కూడా చాలామందికి అనుమానాలు పుట్టుకొచ్చాయి. ఆ తర్వాత కథ శంకర్ది కాదు కాబట్టి కొంతమంది పర్వాలేదు అనుకున్నారు. ఏది ఏమైనా శంకర్ ఈ సినిమాతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తాడని చాలామంది అంచనా వేస్తున్నారు. రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ ఇమేజ్కి కూడా ఈ సినిమా పెద్ద ప్లస్ అవుతుందని కొంతమంది ఊహిస్తున్నారు. న్యూస్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది, మర్చిపోకండి.